గదంతా మల్లెపూల పరిమళం నిండి ఉంది. తెల్లటి పక్క ఆహ్వానిస్తున్నట్టు ఉంది. ఆ గదికి కొత్త ఆనందం వచ్చినట్టు నీట్గా ఉంది. గిటారు అటకెక్కింది. డ్రాయింగ్ స్టాండ్ మంచం కిందికి దూరింది. రాత్రి 10 అయింది. సులోచన, జేమ్స్ మంచం మీద కూర్చొని ఉన్నారు. దాదాపు అరగంట నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వచ్చే జీతం గురించి, పిల్లలెప్పుడు కావాలి అనుకున్నది, స్మోకింగ్ పట్ల ఆమె అభిప్రాయం అన్నీ అతడు అడుగుతూ ఉంటే ఆమెకి కొద్దిగా నిరుత్సాహంగా ఉంది. మొదటి రాత్రి మాట్లాడుకోవాల్సిన మాటలేనా ఇవి అనుకుంది. గడియారం 11 కొట్టింది. అతడు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అతడి మెడ వంపులో ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె నిశ్చింతని భంగపరుస్తూ అతడు ఆమెని అడిగాడు, ఆర్ యూ గుడ్ ఇన్ బెడ్ అని. ప్రశ్న అర్థమయ్యే అవగానే ఆమె చిగురుటాకులా వణికి వెంటనే సర్దుకుంది. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఏ అమ్మాయి అయినా ముందు ప్రేమని పంచుకోవాలనుకుంటుంది. తర్వాత ఆప్యాయతని, ప్రేమని ప్రదర్శించడం కోసం పక్కని పంచుకోవాలనుకుంటుంది. అంతేకాని ప్రేమంటే తెలియని అమ్మాయికి బెడ్ సంగతి ఎలా తెలుస్తుంది? అతడు ఈ వాదనకి అప్రతిభుడై, అయితే నీ గురించి నేను అనుకున్నది తప్పన్నమాట అన్నాడు. ఏమనుకున్నారు నా గురించి? చాలా మందితో పరిచయం ఉన్నదనుకున్నారా? అలా అనుకున్నాక కూడా నన్ను చేసుకున్నారా? చాలా మామూలుగా స్త్రీ నాకు కొత్త కాదు. అటువంటప్పుడు నా భార్యకి పురుషుడు కొత్త అవ్వాలని కోరుకునే హక్కు నాకు లేదు. ఒకరికొకరు తోడు ఉండడం కోసం, ఒకరి అవసరాలు వేరొకరు తీర్చుకోవడం కోసం వివాహం అనేది జరుగుతుంది. ఈ ప్రేమ ఇదంతా ట్రాష్ అని నా ఉద్దేశం. ఒకరినొకరు చూసుకోకుండా గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమ, ఆప్యాయత అని పేర్లు పెట్టి అభిమానాన్ని పంచుకునే మా రేవంత్ ఆ వెన్నెల్లో ఆడపిల్ల అంటే నాకు చాలా నవ్వొస్తుంది అన్నాడు. అలా మాట్లాడుకోవడంలో ఏం లేదంటారు? ఏం లేదు. ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చి బ్రతికించారు అంది. ఎందుకు? వెన్నెల్లో ఆడపిల్లని నేనే కాబట్టి అంది రాజసులోచన. జేమ్స్కి ఒక క్షణం పాటు ఆమె చెబుతున్నది అర్థం కాలేదు. అయినా తర్వాత కూడా అయోమయంలోనే ఉండిపోయాడు. ఆ నిజాన్ని వెంటనే అన్వయించుకోలేక సతమతమై చాలాసేపటికి తేరుకొని ఏమిటి అన్నాడు. అతడి మెదడంతా ఎవరో నొక్కి పట్టినట్టు స్తబ్దమైంది. గొంతు బొంగురైంది. సులోచన మామూలుగానే, మీ స్నేహితుడు రేవంత్కి ప్రతిరోజు ఫోన్ చేసేది నేనే. మొదట్లో ఏదో సరదాగా చేశాను. మనం ఇలా పెళ్లి చేసుకుంటామని అనుకోలేదు అంది. అప్పటికే అతడి పక్క మీద నిటారుగా కూర్చున్నాడు. ఎప్పుడూ లేనిది అతని మొహంలో ఉద్వేగం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మై గాడ్ అన్నాడు. రేవంత్ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి కూడా చూడని అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించడం సాధ్యమని నేను అనుకోను. నీకు అతని సంగతి తెలీదు. నువ్వెంత తప్పు చేసావో కూడా నీకు తెలియడం లేదు. ఆమె మాట్లాడలేదు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ అతడే అన్నాడు, అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం? సులోచన అంతా బోగస్ అంటూ నవ్వింది. అతడు నవ్వలేదు. ఆమె మొహం కేసే చూస్తూ ఉండిపోయాడు. ఎన్నో చెప్పాలనుకుంటున్నాడు, కానీ నోట మాట రావడం లేదు. ఆమెకి మాత్రం అతడి రియాక్షన్ ఆశ్చర్యంగా ఉంది. ఏంటలా ఉన్నారు అని అడిగింది. అతడు తెప్పరిల్లి ఏం లేదు అని తర్వాత మళ్ళీ ఏదో అందామనుకొని మానేశాడు. సిగరెట్ వెలిగించి తనలో తనే అనుకుంటున్నట్టు ఈ దెబ్బకి అతడు కోలుకోలేడు అన్నాడు. సులోచన కదిలి, మీరంతా చిన్న విషయానికి ఎందుకు అనవసరంగా ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదు. స్నేహితుడి భార్యనని తెలిసాక కూడా అతడు ఈ ఇష్టాన్ని ఇలాగే కొనసాగిస్తాడని నేను అనుకోను అంది. కొనసాగించడమా? నాన్ సెన్స్. నా భార్యవని తెలిసాక ఇక అతడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడు. మరి ఇంకేం? నేను మాట్లాడుతున్నది అతడి సంగతి. దానికేముంది? నేనే వెన్నెల్లో ఆడపిల్లని అని అతడికి చెప్పే అవసరం ఏముంది? కొంతకాలం ఫోన్ రాకపోయేసరికి అతడే నెమ్మదిగా ఆ విషయం మర్చిపోతాడు. మీరన్నట్టు ఈ ప్రేమ, అభిమానం అంతా ట్రాషేగా. జేమ్స్ విసుగ్గా భార్య వైపు చూసి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలో నుంచి బయటికి చూస్తూ కొంచెంసేపు నిలబడ్డాడు. ఎలా? ఇప్పుడు ఎలా అని అతడు అనడం వినిపించింది. ఆమె లేచి అతడి దగ్గరకు వెళ్ళింది. కొంచెం తటపటాయించి నెమ్మదిగా అంది, పోనీ నేనది కొనసాగిస్తాను. బుల్లెట్ తగిలిన వాడిలా అతడు చప్పున వెనుతిరిగి అర్థం కాక ఏంటి అన్నాడు. వెన్నెల్లో ఆడపిల్లలాగే అతడిని ఫోన్లో పలకరిస్తూ ఉంటాను. చూస్తే గుర్తుపడతాడు కనుక కలుసుకోవటాన్ని ఎలాగో వాయిదా వేస్తూ పోతాను. తరువాత నెమ్మదిగా పరిచయాన్ని తగ్గిస్తూ వచ్చేస్తాను. అతడు మర్చిపోతాడు. అతడు చేతిలో సిగరెట్ ఆఖరి పఫ్ తాగి విసిరేశాడు. సాలోచనగా గడ్డం గోక్కుంటూ, అన్నిటికన్నా ఈ ఆలోచన కొద్దిగా బాగున్నట్టుంది అంటూ వచ్చి పక్క మీద కూర్చున్నాడు. ఆమె కూడా వచ్చి కూర్చుంటూ, నన్ను క్షమించండి, అసలు ఇది మీకు కూడా చెప్పకూడదని అనుకున్నాను, కానీ మీకు ఫ్రాంక్నెస్ అంటే ఇష్టమని అనడంతో చెప్పాను అంది. లేదు లేదు, చెప్పటమే మంచిదైంది. ఆమె చేతి మీద చేయి వేస్తూ అన్నాడు. అతడి భుజం మీద తల ఆంచి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సులోచన. అతడి చెయ్యి చాచి లైట్ ఆర్పేశాడు. చీకటి గదిలో పరుచుకుంది. బెడ్ లైట్ చీకటిని పారద్రోలలేకపోతుంది.
రాత్రి 11 దాటడంతో ఊరంతా నిశ్శబ్దంలోకి జారుకుంది. ఎక్కడో ఒక కుక్క మాత్రం ఉన్నట్టుండి ఒక్కోసారి ఏడుస్తుంది. ఒక బిచ్చగాడు రామదాసు కీర్తన పాడుకుంటూ వెళ్తున్నాడు. జేమ్స్ తలెత్తి అటువైపు చూశాడు. గిటార్ కనపడింది. డ్రాయింగ్ రూమ్ వెనకాల గూట్లో ఇండియన్ ఇంక్ కనపడింది. ఆ రెండే ఇప్పటి వరకు తన సహచరులు, తన బాధని ఆనందాన్ని పంచుకున్న మిత్రులు. తల తిప్పి భార్య వంక చూశాడు. సులోచన నిద్రపోతుంది. మళ్ళీ పైకప్పు కేసి చూశాడు. బెడ్ లైట్ చుట్టూ ఒక పురుగు తిరుగుతుంది. అతడికెందుకో ప్రపంచమంతా ఆనందంగా ఉన్నట్టు, తనొక్కడే విషాదంగా ఉన్నట్టు అనిపించింది. అంతా కలిసి తనను మోసం చేస్తున్న ఫీలింగ్. ఫోన్ రాగానే రేవంత్ మొహంలో తొణికిసలాడే ఆనందం. గంటల తరబడి మాట్లాడుకోవడం, తను మాట్లాడి సిస్టర్ అనడం. అప్పుడు కలిగింది అతడికి అనుమానం. ఆ రోజు తనతో మాట్లాడిన అమ్మాయికి సులోచన కంఠానికి తేడా ఉన్నట్టు. ఆ అనుమానం రాగానే సంతోషం వేసింది. కానీ మళ్ళీ అంతలోనే మరో ఆలోచన. ఒకవేళ 2 కంఠాలు ఒకటే అయితే మాత్రం నష్టమేమిటి? తను ఇటువంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వడుగా. స్త్రీ పురుషులు కలిసి ఉండడం కేవలం శారీరక అవసరాలు తీర్చుకోవడానికే. తన థియరీ ప్రకారం ప్రేమ ఒక ట్రాష్. ఆ లెక్కన ఈ సులోచన తన భార్య తనకెంత సంతోషాన్ని ఇవ్వగలదు అన్నదే కావాల్సింది. ఆమె గత జీవితం, వర్తమాన ప్రవర్తన, ఇవన్నీ ఎందుకు? అతడు తల తిప్పి చూశాడు. పక్కకి తిరిగి పడుకున్న సులోచన నడుము వంపు మీద లైట్ వెలుతురు పడి మెలకలో అదృశ్యమైంది. ఈ నడుము మీద ఏ పరపురుషుడి చేతులు మొదటిసారి పడి ఆ లేతదనాన్ని ఆస్వాదించాయో, ఈమె ఈ చేతి వేళ్ళు మొదటిసారి భయం భయంగా కంపిస్తూ ఏ పురుషుడి మెడ చుట్టూ పెనవేసుకున్నాయో. అతడు ఇబ్బందిగా కదిలాడు. తన వస్తువుని ఎవరో తీసుకుపోతున్న ఫీలింగ్. స్వచ్ఛమైన వర్ణ చిత్రాన్ని ఎవరో కల్తీ చేసిన భావన. అతడు పక్క మీద ఇంకోసారి ఇబ్బందిగా కదిలి లేచి కిటికీ దగ్గరకు వచ్చి మరో సిగరెట్ వెలిగించాడు. ఆ అలికిడికి ఆమె కళ్ళు విప్పి అంత రాత్రి వరకు అతడు మెలకువగా ఉండడం గమనించి ఆశ్చర్యపడి కూర్చొని, మీరు నిద్రపోలేదా అంది. అతడు నెమ్మదిగా వెనతిరిగి భార్య వైపు కన్నార్పకుండా చూసి పక్క దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. నేను ఈ నిజాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ఏ నిజాన్ని? రేవంత్కి ఫోన్ చేయటాన్ని. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. గదిలో నిశ్శబ్దం కూడా ఉత్సుకతతో వారిద్దరినీ గమనించసాగింది. ఆమె గొంతు సవరించుకుంది. ఏ అహము, స్వాభిమానము లేకుండా అతడు అలా చెప్పడం ఆమెకి ముచ్చటేసింది. చేతి వేళ్ల వైపు చూసుకుంటూ చిన్న స్వరంతో అంది, నాకు మనస్తత్వ శాస్త్రము, పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు తెలియవు. మీరు నన్ను అడిగారు, ఆర్ యు గుడ్ ఇన్ బెడ్ అని. వేరే సంబంధాలు ఉన్నా పర్లేదు అని తేలిగ్గా తీసిపడేశారు. కానీ అది అనుకున్నంత తేలిక విషయం కాదు అని నేను అనుకుంటున్నాను. పైకల అన్న మనసులో ఏమూలో ఉంటుంది. మీ చిన్నప్పటి పరిస్థితులు, జీవితం మీకు మీ ప్రపంచం మీద కసిని, ద్వేషాన్ని పుట్టించి ఉండవచ్చు. అందుకే మీరు మీ ఇష్టాల్ని మనసులో దాచుకొని అయిష్టాన్ని మాత్రం పైకి ప్రదర్శిస్తున్నారు. నేను మీకు చెప్పేటంత పెద్దదాన్ని కాదు, పెద్దగా చదువుకున్న దాన్ని కాదు. ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. పరాయి సంబంధాల వరకు ఎందుకు? సరదాగా నవ్వుతూ మాట్లాడిన భర్తకి బాధగానే ఉంటుంది. అలా బాధ, అసూయ ఉండడమే ప్రేమ. నేనెవరితోనూ ఫోన్లో మాట్లాడానని తెలిసి మీకు ఈ రాత్రంతా నిద్ర పట్టడం లేదంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది? మీ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో నా మీద ప్రేమ ఉందన్నమాట. కాదని క్యాజువల్గా, నిర్లక్ష్యంగా అనేయటానికి ప్రయత్నించకండి. నా భర్త అలా బాధపడ్డాడని తెలిస్తేనే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి పరిచయాలు నాకేమీ లేవు కాబట్టి. ఆమె ఆఖరి వాక్యం అతనికి వెంటనే అర్థం కాలేదు. అర్థం కాగానే విప్పారిన మొహంతో, అయితే నువ్వు అంటూ అర్ధోక్తిలో ఆప్ చేశాడు. ఆమె నవ్వి, నేను వెన్నెల్లో ఆడపిల్లని కాదు అంది. అతడు గాలిలో ఆమెను చుట్టుముట్టాడు. ఆమెకి ఊపిరి సలపలేదు. అయినా పర్లేదు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఆనందాలన్నీ మొదట్లో బాధ పెట్టేవే. అలసి సొలసి అతడి కౌగిలలో నిశ్చంతగా ఒతిగి నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ ఆమె అనుకుంది, పర్లేదు. మనసు చుట్టూ పేరుకున్న పొర కరగడం ప్రారంభమైంది. తొందరలోనే అన్ని మామూలు ఆనందాలకి, బాధలకి స్పందించడం మొదలు పెడుతుంది. ప్రపంచం మీద నమ్మకం కుదరడానికి ఇది తొలిమెట్టు. ఇక ఐఎమ్ ఓకే, హీ విల్ బీ ఓకే. థ్యాంక్ యూ రేవంత్. ఇక వారి గురించి చెప్పడానికి కథ ఏమీ లేదు.